మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. రిజర్వేషన్ల సాధనకు బీసీ జేఏసీ సంతోషం, శుభాకాంక్షలు సార్లు. నా తరపున, మా ఛానల్ తరపున మీ అందరికీ శుభాకాంక్షలు. రాష్ట్రంలో ఏకమైన బీసీ సంఘాలు సంతోషం. జేఏసీ చైర్మన్గా ఆర్ కిష్టయ్య, ఓలాయన జేఏసీ చైర్మన్గా ఆర్ కిష్టయ్యని పెట్టిరంట. వర్కింగ్ చైర్మన్గా జాజుల శ్రీనివాస్ గౌడ్ పెట్టిరంట. 18 తారీఖు నాడు రాష్ట్ర బంద్కు పిలిపిస్తారు. ఓకే, 2 పేర్లు అయితే వచ్చినాయి. మరి ఇంకా చాలా మంది ఉన్నారు. మరి ఇప్పుడు నా వీడియో కొంతమందికి జరంతా పొడిచినట్టు ఉండొచ్చు, కొంతమందికి నచ్చినట్టు ఉండొచ్చు. నచ్చిన వాళ్ళు నచ్చినట్టు ఉండరు, పొడిచిన వాళ్ళు మాత్రం జర అర్థం చేసుకునే ప్రయత్నం చేయరు. తప్పెక్కడైనా చెప్తే చెప్పురి, నేర్చుకుంటా. అయితే ఇప్పుడు రావాలి, బీసీల రాజ్యం కావాలి, 42% రిజర్వేషన్ కావాలని కొట్లాడుతున్నారు. దానికి వివిధ అన్ని పార్టీలలో లేని కథలు పడబట్టిరు. మొదలు కన్నీరు గార్చబట్టిరు. నా పార్టీ వ్యతిరేకం కాదు, నా పార్టీ వ్యతిరేకం కాదు, నా పార్టీ వ్యతిరేకం కాదు. 3 ప్రధాన పార్టీలలో 3 మంచి కథలు పడుతున్నారు. మరి 3 వ్యతిరేకం కాదా? మరి రిజర్వేషన్లు ఏమెక్కడ కాగుతున్నాయంటే మాత్రం సమాధానం లేదు. అందుకోసమనే బీసీ సంఘాలలో మొత్తం కలిసాట ఒక గుంపుగా పోదాం. ఇక ఎవరి కాలం పోతే బాగలేదు, అందరం కలిసిపోదాం, పోతే అందరం పోదాం, తేలితే అందరం తేలుదామని అందరం కలిసి ఒక పడవేకుదామని ఆలోచనలు ఉన్నారు. ఇంట్లో కొంతమంది మాత్రం అవపడతలేరు. మరి వాళ్ళు అవపడతలేరు అంటే ఎందుకు అవపడతలేరు అనేది వాళ్ళని తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పే ప్రయత్నం చేయరు. ఇప్పుడు మన ఈ చెరుకు సుధాకర్ సార్ ఉన్నాడు, బీసీల కోసం చాలా రోజుల నుంచి కొట్లాడుతూ ఉన్నాడు. మరి చెరుకు సుధాకర్ సార్కు ఇంకా ఫోన్ పోలేదా, లేకపోతే ఆయనకు అడ్రస్ దొరకలేదా? ఇంకా కంచె ఐలయ్య సార్ ఉన్నాడు, మంచి మేధావి అంటారు ఆయనని కదా. కంచె ఐలయ్య సార్ కూడా, ఆయన కూడా ఒక బీసీనే. మరి కొన్ని విషయాలపైన బాగా స్పందిస్తుంటాడు. మరి గిసోని దానిపైన కూడా ముందరికి రావాలి. ఆయనను వ్యతిరేకించాలనో ఈయనను వ్యతిరేకించాలో ఆలోచన కాదు. ఇప్పుడు 10 అడుగులు అయితే ముందర పడ్డాయి, 100 అడుగులు వేయాలి, ఇంకా 90 అడుగులు బాగున్నాయి. వేయాలంటే మరి కంచె ఐలయ్య రావాలి, చెరుకు సుధాకర్ సార్ కూడా రావాలి. విశారదన్ మహారాజు ఉన్నాడు. సరే, ఇప్పుడు ఏమో బీసీ జేఏసీ కాబట్టి మరి ఆయన బీసీ కాదేమో అనే ఉద్దేశంతో పిలుస్తలేరా? అంతిమంగా ఎన్నడుకున్నా బహుజనులంతా ఒకటి కావాలి, గట్లయితేనే బహుజన రాజ్యం వస్తుందని మహనీయులు గాయాలే చెప్పిపోయారు. మరి బహుజన రాజ్యం రావాలంటే మేధావులు అంతా బయటికి వెళ్ళాల్సిన తరుణం అయితే ఆసన్నం అయింది. మరి వీళ్ళు బయటికి వెళ్తలేరు. ఇంకో విషయం, ఇప్పుడు తీర్మార్ మల్లన్న, తెలంగాణ రాష్ట్రం మొత్తంలో తీర్మార్ మల్లన్న పేరు అయితే మారుమోగుతుంది. సరే, కొంతమంది ఏమో వ్యతిరేకిస్తారు. ఇగో ప్రతి ఒక్కరు మెచ్చుకోవాలన్న ఆలోచన అయితే లేదు. మరి తీర్మార్ మల్లన్న ఈ జేఏసీలో కలుస్తుండా, లేకపోతే ఈ జేఏసీ మొత్తాన్ని ఆయన దాన్ని కలుపుకుంటా ఆయన ఇంట్లో కలుస్తాడా? ఎవరు చేసినా కానీ 42% రిజర్వేషన్ బీసీలకు రాజ్యాధికారం రావాలన్న ఆలోచనతోటే కదా. మరి తీర్మార్ మల్లన్నకి ఇంకా ఫోన్ చేయలేదా? లేకపోతే వీళ్ళు ఫోన్ చేస్తే ఆయన ఫోన్ ఎత్తలేడా? లేకపోతే రావడం ఇష్టం లేదా తీర్మార్ మల్లన్నకు? లేకపోతే తీర్మార్ మల్లన్న వీళ్ళకు ఇష్టం లేదా? మరి వీళ్ళంతా కలిసిపోవాలి కదా. గతి లేని సంసారం చేయొచ్చు కానీ శృతి లేని సంసారం చేయలేమని చెప్తారు. మరి మీరంతా కలిస్తే కదా వచ్చేది. చాలా రకాలుగా, అన్ని రకాలుగా బీసీల గురించి కొట్లాడిన నాయకులే ఉన్నారు. ఇప్పుడు జాజుల సీనన్న అయినా కానీ, ఆర్ కిష్టయ్య అయినా కానీ, ఎవరైనా కానీ. ఇక ఆర్ కిష్టయ్య ముచ్చట చెప్తే ఇంకొక అయిపోద్దని జరం తాగుతున్నా కానీ, ఇప్పుడు మరి వీళ్ళ చేతులకు అయితే పగ్గాలు వచ్చినాయి. మరి దీన్ని ఇట్లా ఉంచుతారా? లేకపోతే దీన్ని ఏమైనా ఆగం చేసే ఉపాయం ఉన్నదా? మళ్ళా గంపగుత్తగా పార్టీలకు వ్యతిరేకం కాదంటారు. ఏ పార్టీ వాళ్ళని అడిగినా కానీ అన్ని కథలు వడనేర్చారు. బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, మళ్ళీ పోతే బీఆర్ఎస్ అయినా. మరి ఈ లీడర్లంతా మీ పార్టీలు పక్కకు పెట్టి, ఇప్పుడు ఈటల రాజు అనే పేరు చెప్దాం అనుకున్నా కానీ ఆయన బీజేపీ పార్టీలో ఒక కీలకమైన లీడర్ కాబట్టి ఆయన పేరు చెప్పలేకపోతున్నా. ఏంటరా, ఇప్పుడు మీ పార్టీలను పక్కకు పెట్టి బీసీల కోసం ముందలకు అడిగేస్తే అది అవుతుందా కాదా తర్వాత లెక్క. దాదాపుగా అయితే బరాబరుగా 100కు 200% అయితే కొడుతుంది. కానీ ఎప్పుడైతుంది అంటే ఈ మేధావులని చెప్పుకుంటే వాళ్ళంతా కలిసి తిరిగితే, కలిసి కొట్లాడితే, వీళ్ళ వెనకంగా జనాలందరూ ఉంటే ఇది అవుతుంది. ఫస్ట్ వీళ్ళే కలవాలి కదా. ఈ 10-15 మందే కలుస్తలేకపోయే. మరి ఈ లక్షల మంది కలవాలంటే కలుస్తారా? మరి వీళ్ళని కలపాలంటే మరి ఎవరు కలపాలి? వీళ్ళదే కదా బాధ్యత. జేఏసీలు కరెక్టే, కేవలం 2 పేర్లే అవపడుతున్నాయి. ఆర్ కిష్టయ్య పేరు అవపడుతుంది, జాజుల సీనన్న పేరు అవపడుతుంది. మరి మిగతా వాళ్ళంతా ఎక్కడ పోయినట్టు? దయచేసి మీ కడుపులల్లా ఈసాలు పెట్టుకొని గిసవంటి ఆయమన్న పని ఆగం చేసే ఉపాయం చేయకూడదు.
మంచి తరుణం ఆసన్నం అయింది. ఇంతకంటే మంచి తరుణం అయితే ఇంకోటి రాకుండొచ్చు కూడా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం మొత్తంలో బీసీలకు 42% రిజర్వేషన్ కావాలని, భారత రాజ్యాంగం ప్రకారంగా పోవాలని అందరు కంకణం కట్టుకొని కూసురు. ఏ కులం వల్ల కూడా అన్యాయం చేయకుండా బీసీలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో పోవాలంటే నేను ఎవరైతే పేరు చెప్పినా వీళ్ళే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఊర్లల్లో కూడా బీసీల మీటింగ్ పెడుతురంటే టిఫిన్ బాక్స్ కట్టుకొని కిరాయి పెట్టుకొని పోయి వచ్చిన బీసీ నేతలు కూడా చాలా మంది ఉన్నారు. అసలు వాళ్ళందరినీ కలుపుకొని ప్రతి గ్రామానికి, ప్రతి మండలానికి, ప్రతి జిల్లాకు బీసీ జేఏసీ వేయాలి. నేను ఆ పొద్దు నుంచి చెప్తున్నా. తెలంగాణ రాష్ట్ర సాధనకై జై తెలంగాణ అని ఎట్ట బయటికి వెళ్ళిరో, జై బీసీ జై బహుజన అని బయటికి వెళ్ళినాడు పక్క అనుకున్న ప్రకారంగా రిజర్వేషన్లు అమల్లోకి అవుతట్టున్నాయి. కానీ మరి ఇవన్నీ కావాలంటే గొప్ప సంకల్పం కావాలి, చాలా ఓపిక కావాలి, మంచి మంచి మేధావులంతా బయటపడాలి. కానీ ఈ మేధావులంతా కడుపుల కత్తెరలు నోట బెల్లాలు పెట్టుకొని తిరుగుతూ చాలా మంది ఉంటారు. మళ్ళీ ఇళ్ళకెళ్ళి కూడా ఎవరన్నా మళ్ళీ పోయి పటేల్ మంచోడు కాదని పటేల్ దగ్గర పోయి తరాద పట్టుకొని చూకేటవి కూడా ఉంటాయి. కానీ ఇగో గసంటి ఆడికి తావు లేకుండా అందరు కలిసిపోయే ఉపాయం చేస్తే బరాబరుగా 42% రిజర్వేషను అమల్లోకి వచ్చే అవకాశం అయితే ఉన్నది. దయచేసి మల్లన్న అయినా కానీ, చెరుకు సుధాకర్ అన్న అయినా కానీ, కంచె ఐలే అయినా కానీ, లేకపోతే జాజుల సీనన్న అయితేంది, ఆర్ కిష్టన్న అయితేంది, మంద కిష్టన్న అయితేంది, మళ్ళీ పోతే విశారదన్ మహారాజ్ అయితేంది, కలిసి వస్తా అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా కలుపుకోరు, నష్టం లేదు. ఆయన కూడా మేధావే కదా. సరే పార్టీలు పక్కకు పెట్టాలి. బహుజన రాజ్యం కోసం మేమందరం కొట్లాడుతున్నామని చెప్పుకుంటారు మైకుల ముందల. మరి ఇలా బహుజన రాజ్యం కోసమే కొట్లాడుతున్నారు. మరి మీరంతా బయటికి వెళ్ళాలి కదా. 42% రిజర్వేషన్ వచ్చినాక మీ పార్టీలు, మీ రాజకీయాలు మీరు చేసుకోరి, ఆ తర్వాత లెక్క. ఫస్ట్ తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినాం. తెలంగాణ వచ్చినాక ఎవరి పార్టీలు అలకైనాయి. ఇది కూడా గట్టినే చేస్తే బరాబరుగా 42% రిజర్వేషన్ అమలుకి వచ్చే అవకాశం ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను.